వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం జరగనుంది. దీనికోసం 3 పార్టీలు రెడీ అవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పరిధిలో పట్టభద్రులు ఎన్నుకునే ఎమ్మెల్సీ పదవి కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత టి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండగా ఆయన రెండోసారి పోటీ చేస్తారా లేదా అనేదే ఉత్కంఠ రేపుతోంది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గతంలో ప్రకటించిన జీవన్ రెడ్డి ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండటంతో మళ్లీ గెలిస్తే మంత్రి అవుతానని అంచనాతో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీలో పలువురు నేతలు తమకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ ను కోరుతున్నట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్, బీజేపీలో కూడా చాలా మంది పోటీకి ఉత్సాహం చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కంటే పార్టీ బలం పుంజుకోవడంతో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితే గెలుపు ఈజీ అని కలలు కంటున్న బీజేపీ సరైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. పార్టీ తరపున పోటీకి ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు చెబుతున్నా పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ, జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భోగ శ్రావణి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ లోనూ పోటీకి చాలా మంది సిద్ధమనే సంకేతాలు పంపుతున్నారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తాను పోటీలో ఉంటున్నట్లు ఇప్పటికీ ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు గెలుపు గుర్రం కోసం పార్టీ అన్వేషణ కొనసాగిస్తోంది. ప్రధాన పార్టీలు అన్ని సరైనోళ్ల కోసం అన్వేషణ కొనసాగిస్తుంటే ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి సైతం పోటీకి సై అంటున్నారని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో విద్యా సంస్థలను విస్తరించిన నరేందర్ రెడ్డి మాస్టారుగా సుపరిచితుడు. ఇప్పుడు రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్న నరేంద్ర రెడ్డి పక్కాగా గెలుస్తాననే ధీమాతో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీకి రెడీ అవుతున్నారంటున్నారు. ఇప్పటికే తన అభ్యర్థిత్వంపై సర్వే చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడంతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఏ పార్టీపై పట్టభద్రుల్లో మొగ్గు ఉందని కూడా ఆరా తీస్తున్నారని చెబుతున్నారు. తన విద్యా సంస్థలో పనిచేసిన వారు, చదువుకొని పెద్దయిన వారు ఓట్లేస్తే గెలుస్తానని ధీమా ప్రదర్శిస్తున్నారు నరేంద్ర రెడ్డి. స్వతంత్రంగా పోటీ చేయాలని ఉబలాట పడుతున్న నరేంద్ర రెడ్డి కాంగ్రెస్, బీజేపీతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు పార్టీల్లో ఎవరు టికెట్ ఇచ్చినా పోటీకి రెడీగా ఉన్నారంటున్నారు. మొత్తానికి 3 ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు పోటీకి సిద్ధమవుతుండటంతో ఎమ్మెల్సీ ఎన్నికపై ఆసక్తి ఎక్కువ అవుతోంది. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన జీవన్ రెడ్డి మరోసారి తన రిటైర్మెంట్ ను వాయిదా వేసుకుని పోటీ చేస్తారా లేక పెద్దల సభతోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించేస్తారా అన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఇదే సమయంలో ఆయన మళ్లీ పోటీ చేస్తే యువ నేతలైన రాణి రుద్రమ, భోగ శ్రావణి వంటి వారితో తలపడాల్సి వస్తోంది. ఇప్పటికే జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో భోగ శ్రావణి, జీవన్ రెడ్డిలు ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఏదైనా సరే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనుభవజ్ఞులకు, యువ నేతలకు మధ్య ఆసక్తికర పోటీకి దారి తీస్తుందనే చర్చ జరుగుతోంది.